ఢిల్లీ మద్యం విధానం కేసు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ తాజాగా ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మొత్తంగా 974 పేజీలతో ఉండడం కూడా ఈ కేసు ఎంత పెద్దది, ఎంత క్లిష్టమో చెప్పే విషయం. సిబిఐ తన పిటిషన్లో ట్రయల్ కోర్టు తీర్పుపై తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు చట్టపరంగా సరైనది కాదని, అనేక తప్పిదాలతో నిండిపోయిందని పేర్కొంది. చట్టవిరుద్ధం, అహేతుకం, ప్రాథమికంగానే లోపాభూయిష్టం అంటూ గట్టిగా స్పందించింది. ఈ కేసు 2021-22 మధ్య అమల్లోకి వచ్చిన ఢిల్లీ మద్యం విధానం చుట్టూ తిరుగుతోంది. ఆ విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా నిందితులుగా ఉన్నారు. అందులో ముఖ్యంగా అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణకు చెందిన నాయకురాలు కల్వకుంట్ల కవితతో సహా మొత్తంగా 23 మంది నిందితులుగా చేర్చారు. ఈ కేసు విచారణ సమయంలో వీరిని చాలా కాలం పాటు తీహార్ జైల్లో నిర్బంధించారు. దీనివల్ల ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. అందరూ నిర్దోషులేనని ప్రకటిస్తూ జడ్జి జితేంద్ర సింగ్ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిబిఐ దర్యాప్తు తీరుపై కూడా గట్టిగా విమర్శలు చేశారు. దర్యాప్తు సంస్థ తన విధిని సరిగ్గా నిర్వర్తించలేదని, విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా దర్యాప్తు అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే ఈ తీర్పును సిబిఐ పూర్తిగా వ్యతిరేకించింది. తమ దర్యాప్తును కోర్టు సరైన విధంగా పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ముఖ్యంగా ఈ కేసులో ఉన్న కుట్ర కోణాన్ని కోర్టు విస్మరించిందని పేర్కొంది. ప్రాసిక్యూషన్ సమర్పించిన బలమైన సాక్ష్యాలను పక్కన పెట్టిందని, ముఖ్య నిందితుల పాత్రను అంచనా వేయడంలో కోర్టు పొరపాటు చేసిందని సిబిఐ వాదిస్తోంది. సిబిఐ అభిప్రాయం ప్రకారం ఈ కేసులో మద్యం సిండికేట్ల ప్రయోజనాల కోసం విధానంలో మార్పులు చేశారని సూచించే సాక్ష్యాలు ఉన్నాయని చెబుతోంది. కానీ ఆ అంశాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తోంది. అంతేకాకుండా తీర్పు సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థ నిబద్ధతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని కూడా సిబిఐ తన పిటిషన్లో తెలిపింది. ఇంకా ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా సిబిఐ ప్రస్తావించింది. తీర్పు చెప్పే సమయంలో జడ్జి 4 నెలల పాటు ఈ కేసు ఫైళ్లను అధ్యయనం చేశారని వ్యాఖ్యానించారని గుర్తు చేసింది. దీనివల్ల ఆయన సాక్ష్యాలను లోతుగా పరిశీలించినట్లుగా తెలుస్తుందని అంగీకరించిన, అభియోగాలు ఖరారు చేసే దశలో అంత విస్తృతంగా విశ్లేషించడం చట్టపరంగా సరైనది కాదని సిబిఐ వాదించింది. అదేవిధంగా కేసును మొత్తం కలిపి చూడకుండా విడివిడి అంశాలుగా మాత్రమే పరిశీలించడం వల్ల అసలు కుట్ర బయటపడలేదని సిబిఐ ఆవేదన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్, సిసోడియా, కవితల పాత్రను సమగ్రంగా విశ్లేషించకుండా తీర్పు ఇవ్వడం వల్ల కేసు బలహీనపడిందని పేర్కొంది. ఇంకా ఒక కీలకమైన అంశం దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశం. దీనిపై కూడా సిబిఐ తీవ్రంగా స్పందించింది. అలాంటి ఆదేశాలు దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటాయని, దర్యాప్తు వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని తెలిపింది. అందుకే ఆ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోర్టును కోరింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 9న విచారించనుంది. ఈ విచారణలో ఏం జరుగుతుందో, ట్రయల్ కోర్టు తీర్పు నిలబడుతుందా లేక సిబిఐ వాదనలు బలపడతాయా అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఢిల్లీ మద్యం విధానం కేసు ఇంకా పూర్తిగా ముగియలేదు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఒక దశ ముగిసినప్పటికీ హైకోర్టులో జరగనున్న విచారణతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. దేశ రాజకీయాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ కేసుపైనే కేంద్రీకృతమైంది.